ప్రస్తుతం మనం కొండవీడు కోట తూర్పు ద్వారము లేదా మహాద్వారంలో ఉన్నాము. కొండవీడు కోటను మొట్టమొదటిసారిగా వాస్తవానికి ఇది క్రీస్తు 2-3 శతాబ్దాల్లో ఇది వెలుగులో ఉన్నప్పటికీ ఇది ఏ రాజులు కూడా దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టు మనకి దాఖలాలు లేవు. అయితే 1-2 శతాబ్దాల్లో 2018లో తవ్వకాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే శాతవాహనులు తర్వాత ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడ బౌద్ధ ఆవాసాలు ఉన్నట్లు, వాళ్ళు కొన్ని మండపాలు చైత్యాలు నిర్మించినట్లు మనకి అవశేషాల ద్వారా తెలుస్తూ ఉంది. తరువాత క్రీస్తు 1325లో రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి కొండవీటి రాజ్యాన్ని స్థాపించాడు. ఈ కొండవీటి రాజ్యాన్ని స్థాపిస్తూ మొదటగా అద్దంకిని రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలన ప్రారంభించి, ఆ రాజధాని పాలనకు అనువైంది కాదు, ఇది శత్రు మూకల దాడులకు నిలవలేదు అని వాళ్ళు ఏం చేశారంటే ఒక బలమైన దుర్గాన్ని నిర్మించుకోవాలి అని ఒక కోట అంటే గిరిదుర్గం, దుర్గాలు 4 రకాలుగా ఉంటాయి: జలదుర్గము, వనదుర్గము, స్థలదుర్గము, గిరిదుర్గము. వీటిల్లో స్థలదుర్గాన్ని నుంచి వాళ్ళు అద్దంకి స్థలదుర్గం, గిరిదుర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ గిరిదుర్గాన్ని 1325లో స్టార్ట్ చేసి కొండవీడు అనే నామకరణం చేసి కుండినపురము అన్నారు. ఆ రోజున కొండవీడు అనే నామకరణం చేసుకొని 1354-55 ప్రాంతంలో ఇక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది.